ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరచెను. కొలసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 19 సాటర్డే. పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, సిలువ వేశాం, చంపేశాం, అయిపోయింది. రాణువారు ముద్ర వేశారు, అయిపోయింది. ఇక మనకు అడ్డు తొలగిపోయింది, పీడ విరగడైపోయింది. సైతాన్ గడి వెళ్ళి ఫెస్టివల్ పండుగ చేసుకుంటున్నాడు. కానీ అప్పుడే వాడు అంతం ఆరంభమైందనే సంగతి తెలీదు. యేసుప్రభువు వారు చనిపోయి సమాధిలో లేరు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడైతే సైతాన్ గడి గ్యాంగులు ఉంటాయో, పాతాళాన్ని వాడి అధికారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి వాడి ప్రధాని నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటకము వేడుక కనపరిచారు. అంతే. ప్రైజ్ జీసస్. గ్రేట్ విక్టరీ. అపవాదికి మరణం చేత మూల్యం చెల్లించేశాడు. మరణం మూల్యం విరిచేశారు ఆయన. అద్భుత రీతిలో వాడి గ్యాంగుల్ని ఒంటరిగా వెళ్ళి, సింహం సింగిల్కి వెళ్ళండి అంటే యోధాగోత్ర సింహం, వాడి గ్యాంగులన్నిటిని, వాడి ప్రధానులు, అధికారులు సమస్తము వాడి అండర్లో ఏ మరణం ఉందో, ఆయన బిడ్డల మీద ఏ ప్రభుత్వం చేస్తున్నాడో ఆ ప్రభుత్వం అంతా కొట్టివేసి ఆ కీస్ తెచ్చేసి పునరుద్ధానుడై తిరిగి లేచారు 3వ రోజున. ప్రైజ్ జీసస్. ద గ్రేట్ విక్టరీ. సమాధిలో ఆయన చనిపోయి ఖాళీగా లేడు, వెళ్ళిపోయాడు. సైతాన్ గడు కుంభస్థలాన్ని బాధలు కొట్టి పారేశాడు. అంతే. ఎన్ని సంవత్సరాలుగా ఆయన ప్రేమించిన బిడ్డలను దాసులుగా చేసుకున్నాడే పాపమనే ఆయుధాన్ని ఉపయోగించి ఆ దాస్యానికి ఆయన కాడి విరక్కొట్టేసి సైతాన్ గడు ముళ్ళు విరిచేసి మరణము చేత మరణాన్నే దెబ్బ కొట్టేశాడు. అంతే. అదిరిపోయింది. అడిగి దేవుడు విజయాన్ని పట్టుకుని తిరిగి లేచాడు. ఫ్రెండ్స్, ఈరోజు రేపటికో సిద్ధపడే రోజు. ఎప్పుడని ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియ సమాధి దగ్గరికి చనిపోయిన శవానికి సుగంధద్రవ్యాలు పోయాలని వెళ్తే అక్కడ మృత్యుంజయుడే తిరిగి లేచి మరణాన్ని జయించి సజీవుడైన యేసును చూసింది. ప్రైజ్ జీసస్. రేపటి దినమందు రిజరెక్షన్ డే. రక్షణకు మార్గం సంపూర్ణంగా సరళమైన రోజు. నిరీక్షణ. ఆయన పుట్టినందువల్ల అయిపోలేదు పండుగ. క్రిస్మస్తో ఆయన సిలువలో మరణించడం వల్ల అయిపోలేదు, కంప్లీట్ అయిపోలేదు. పునరుద్ధరణ తిరిగి లేచుడు ద్వారా ఆయన ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచారో, ఆయన ఏందు నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు, నమ్మిక నుంచి రక్షణ పొందిన తిరిగి లేస్తాడనే హోప్, నిరీక్షణ కలిగిన రోజు. అదే ద గ్రేట్ ఫెస్టివల్ రిజరెక్షన్. డోంట్ మిస్ ఇట్. ఉప్పుని సిద్ధపడదాం, దైవ దీవెన పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యకడ. ఈరోజు నాయనా విన్నా, మీరు సిలువలో చనిపోయి సమాధులు ఖాళీగా లేరు. సైతాన్ గడు వాడు కుంభస్థలాన్ని పాత్రలు కొట్టారు. వాడు సైతాన్ గడు ఆయుధాలను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో బాహటంగా వీడు కనపరిచేశావు. దేవా, విజయం కొరకే, ఆ రక్షణ కొరకే, ఆ కృప కొరకే కొందరు ఆ పునరుద్ధాన వార్తను తెలుసుకుని ఆరాధించడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చి సదిలో చేరి నేను ఆరాధించి ఆత్మసత్యం ఆరాధించి నీ దీవెన పొందే భాగ్యం అందరికీ దయచేసి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. బర్త్డే వెడ్డింగ్ జరుపుకుని వెళ్ళి దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తా తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సండే ఉదయకాలం మంది సన్ రైజ్ వర్షిప్ 5 o'clockకి, ఉదయం 5 గంటలకు మొదటి ఆరాధన, సేమ్ 8 గంటలకు 2వ ఆరాధన, 10 గంటలకు 3వ ఆరాధన. ఈస్టర్ రోజు ఎవరు మిస్ అవ్వద్దు. ద గ్రేట్ ఫెస్టివల్. యాక్చువల్ మీకు చెప్పాలి, క్రిస్మస్ కంటే గొప్పది. వేలాదికి తెల్లరండి, దైవ దీవెన పొందొచ్చు. 3 వర్షిప్లో స్వీట్ అరేంజ్ జరుగుతుంది, కేక్ కటింగ్స్ ఉంటాయి, అలాగే అనంటింగ్ ప్లేసెస్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మీ స్నేహితుల బంధువులు కూడా పిలవండి, దైవ దీవెన పొందవచ్చు. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలం మరియా ఏ రీతిగా పెందలకడ వెళ్ళి సమాధిలో ఉన్న యేసుకి శవానికి సుగంధరాయిపోయారంటే పునరుద్ధానం చూసింది. ఆ పునరుద్ధాన వార్త ప్రపంచానికి అందించింది. అందుకని ఎర్లీ మార్నింగ్ వర్షిప్ చేస్తావా, వీరింటి వచ్చేసాయి, లేదా సెకండ్ థర్డ్ వర్షిప్లు ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. రండి, దైవ దీవెన పొందాం. మై గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే పునరుద్ధాన పండుగ ద్వారా ఎవరైనా సువార్త చాటాలి అంటే ఒక కార్యక్రమం స్పాన్సర్ అనేకులు దీవెనకి ఎందుకు మారకూడదు? అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి ప్రేర్ చేయించుకోవచ్చు. మై గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు టుమారో.